మత్తయి సువార్త 5వ అధ్యాయము 20 నుంచి 26 వచనములు. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు, నరహత్య కావించేవాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు వినియున్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. అదేవిధముగా తన సోదరుని విరుద్ధుడా అని అవమానపరిచినవాడు న్యాయసభ ముందుకు తేబడును. తన సోదరుని మూర్ఖుడా అని అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించే వరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నొక్కి వక్కానించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈనాడు వాక్యము చెప్తున్నది, తపస్కాలంలో మరొకసారి దేవుడు మనల్ని ప్రేమించి ఈ శుక్రవారపు దినాన తన సన్నిధిలోనికి పిలుచుకొని, ఈనాటి మనం ప్రతి ఒక్కరం కూడా ఈనాడు చాలామంది దేవుని యొక్క ఆలయానికి ఎందుకు వస్తూ ఉంటారు? ఎందుకు వచ్చారు? మనం ఒక్కోసారి నాకు బయటకు చెప్పొద్దు, కానీ చాలామంది మీ యొక్క హృదయాలలో మీకు మీరే సమాధానం చెప్పుకున్నట్లయితే చాలామంది దేవాలయానికి ఎందుకు వస్తూ ఉంటారు? మనశ్శాంతి కొరకు. దేని కొరకు? మనశ్శాంతి కొరకు, శాంతి సమాధానం కొరకు, కుటుంబాల్లో శాంతి కొరకు, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో శాంతి కొరకు చాలామంది దేవాలయానికి వచ్చి దేవుని ఎందుకు ప్రార్థన చేస్తుంటారంటే, ఒక్కొక్కసారి లేకపోతే కొంతమంది ఫాదర్లు కానీ ఉపదేశులను కానీ ప్రార్థించేవారు కానీ అడుగుతూ ఉంటారు, ఏమని, ఈరోజు మా ఇంట్లో గొడవలు అవుతున్నాయండి, మా కుటుంబంలో శాంతి కలిగేలాగా మాకు ప్రార్థన చేయండి. లేకపోతే ఇదిగో నా మనసులో చాలా ఆందోళనగా ఉంది, నాకు శాంతి కలిగేలాగిన సమాధానం కలిగేలాగిన ప్రార్థన చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటాం. అందుకే ఈనాడు ప్రభువారు కూడా మనతో నొక్కి వక్కానించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీకు శాంతి కావాలంటే, సమాధానం కావాలంటే నీలో ఉండేటువంటి కోపాన్ని విడిచిపెట్టాలని ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఈనాడు సువార్త పట్టణంలో ప్రభువారు ఏమంటున్నారంటే, మనలో ఉండేటువంటి కోపాన్ని మనం విడిచిపెట్టాలి. హృదయం నిండగా కోపము, హృదయం నిండగా ద్వేషము, హృదయం నిండగా పగ పెట్టుకుంటే ఎప్పుడు మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో మనకి శాంతి సమాధానము దొరుకుతూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, ఇది మనకు మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనకు మనమే ఆలోచన చేయాలి. ఈరోజు నాకు శాంతి కావాలి, సమాధానం కావాలి, నా కుటుంబం చల్లగా ఉండాలి, నా బిడ్డలు ఎదగాలి, నా కుటుంబం అభివృద్ధి చెందాలి, ఇదిగో నేను గొప్పవాడిని కావాలని అనుకుంటున్న మనము మన హృదయంలో కోపము, ద్వేషము, పగ, ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ పెట్టుకుని ఉన్నప్పుడు ఎప్పుడు మనం పైకి ఎదగలమో, ఎప్పుడు మనలోకి శాంతి సమాధానం వస్తుందని ఈనాడు ప్రభువు వారు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈనాడు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే కోపము, ఆగ్రహము. చూడక సువార్త పట్ల పైన హెడ్డింగ్ ఏమని పెట్టారు బైబిల్ పండితులు? ఆగ్రహము దాని స్వరూపము. కోపాన్ని ఈనాడు యొక్క తపస్కాలంలో మర్చిపెట్టే ప్రయత్నం చేయాలి. ఈ యొక్క తపస్కాలంలో, శ్రమ దినాలలో, ఈ యొక్క అనుగ్రహ కాలంలో మనలో ఉండేటువంటి ఒక్కొక్క గుణాన్ని, ఒక చెడును, ఒక పాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతాం, ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడే మనకు అనేది మనకు అనుగ్రహ కాలముగా శాంతి సమాధానం మనకు మారుతాయి. ఈనాటి వాక్యంలో మొదటి మాట ఏమంటుంది? నరహత్య చేయరాదని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. నరహత్యలు అనేవి ఎందుకు జరుగుతున్నాయంటే కోపం వల్లనే. కోపం అనేది మానవుని ఎలాగ మారుస్తుందంటే ఒక క్రూరమైన మృగములాగా మారుస్తూ ఉంది. కోపం అనేది మానవుని ఒక క్రూరమైన మృగములాగా మారుస్తుంది. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే మనకు కనబడుతుంది. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనము.
ఒకనాడు కయీను, మనమిద్దరము పొలమునకు వెళ్ళిదుము రమ్ము ఆ, అని అడిగెను. ఆ, అక్కడికి వెళ్ళిన తర్వాత కయీను ఏబేలు మీద పడి అతనిని చంపెను. మనందరికీ తెలిసినటువంటి విషయమే. సహోదరుడే తోటి సహోదరుడిని చంపుతూ ఉన్నాడు. ఎందుకు చంపుతున్నాడంటే కోపము. ఏంటమ్మా ఎందుకు చంపుతున్నాడు? కోపాన్ని గురించి ధ్యానం. ఎందుకు కోపం గురించి ధ్యానం చేస్తున్నాము? కోపము మనలో ఉంటే మనలో శాంతి సమాధానం అనేది ఉండదు. అందుకే వాక్యం ఏముంటుంది? కోపం అనేది మనిషిని ఒక క్రూర మృగములాగా మారుస్తూ ఉంది. అన్నదమ్ముడు లేదు, అక్క చెల్లెలు లేదు, బంధువులు లేదు, స్నేహితులు లేదు, తోబుట్టువు లేదు, ఎవరైనా సరే చూడండి, ఈనాడు మనకు కోపం కలిగితే చాలు, అవతల వాడు ఎంతటి వాడు అవనండి, మనకి ఎంత దగ్గర వాడు అవనండి, ఎంత దూరం వాడు అవనండి, వాడి మీద ఎలాగైనా సరే మన కోపాన్ని మనము తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈనాడు కయీను ఏబేలు ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినటువంటి వారే. కానీ కయీను ఏం చేస్తున్నాడు? తమ్ముడైనటువంటి హేబేలును చంపుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం అంటుంది కోపం అనేది మనిషిని ఒక క్రూర మృగములాగా మారుస్తుంది. చూడండి, ఒక మృగాలు అడవులుంటే మృగాలకి వాటికి బిడ్డలని కానీ, లేకపోతే మంచివారిని కానీ, చెడ్డవారిని కానీ, లేదా సాధు జంతువని, క్రూర జంతువని వాటికి ఉండదు. వాటికి కావాల్సింది ఏంటి? ఆహారమే. అది ఎటువంటిది అనేది వానికి అనవసరము. ఆ క్రూర మృగం ఏ విధంగా అయితే జంతువులన్నిటి మీద పడి చీల్చి చండాడి తినివేస్తుందో, కోపమున్న మనిషి కూడా ఒక క్రూర మృగములాగా మారిపోయి తన కోపాన్ని తీర్చుకొని పాపములో పడిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, అందుకే యొక్క ఉదయకాల సమయంలో ఈ తపస్కాలపు 2వ శుక్రవారం నాడు ప్రభువు వారు కోపాన్ని విడిచిపెట్టమని బోధిస్తూ. రెండవదిగా కోపం అని ఎలాంటిదంటే అమ్ముల పొదిలినటువంటి ఒక పాక చెప్పి వాక్యం. కోపం ఎప్పుడుండో అప్పుడు కూడా మనలో ఉంటూ ఉంచండి. ఆదికాండము 27వ అధ్యాయము 40వ వచనాన్ని మనం ఆదికాండము 27వ అధ్యాయము 40వ వచనము. తన బదులుగా దీవెనలు పొందినందులకు ఏశావు యాకోబు మీద పగపట్టెను. అతడు తండ్రి చావును తలంచుకొని విలపించు దినములు సమీపించుచున్నవి. ఆ తరువాత యాకోబు ప్రాణము తీసేదనని తనలో తాను అనుకొనెను. ఇక్కడ కూడా మనం చదివిన భాగంలో కూడా ఎవరున్నారు? యాకోబు ఏశావు. వారిద్దరు ఎవరు? యాకోబు ఏశావు ఎవరమ్మా? అన్నాదమ్ములు. చూడండి, ఇక్కడ కూడా మరలా యాకోబును చంపాలని ఏశావు పగబట్టి తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే తాను పొందవలసిన దీవెనలు తనకు మారుగా తన తమ్ముడైనటువంటి యాకోబు పొందుకున్నాడని యాకోబు మీద ఏశావు పగ పెంచుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనలో కూడా ఎంతమంది చూడండి ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, ఇల్లు కొరకు, భూముల కొరకు, ఇదిగో నేను పొందుకోవలసిన వాటిని నా తమ్ముడు తీసుకున్నాడు, నేను పొందుకోవలసిన నా అన్న తీసుకున్నాడు అని చెప్పి ఎంతమంది ఒకరి మీద ఒకరు పగ పెంచుకునేవారుగా, కోపం పెంచుకునేవారుగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే కోపం అనేది అది మనకి అపకారమే కానీ ఉపకారం చేయదు. ఎప్పుడు కూడా కోపం మనకి అపకారమే చేస్తుంది కానీ ఉపకారం అనేది చేయదని వాక్యం చెప్తున్న. చూడండి, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 9-14 వచనాల్లో మనం అక్కడ చూసినట్లయితే కోపం అనేది మానవుని ఎలాగ నాశనం చేస్తూ ఉన్నదని వాక్యము చెప్తున్నది. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 14 వచనం చదవండి. ఆ మాటలు ఆలించి 11 వచనం చదువమ్మా. 11 కానీ ఆ మాటలు విని నాను ఉబ్బయను. అతడు ప్రవక్త వెలుపలిచి నా ఎదుట నిలుచుండి తన దేవుని భాగముపై తన చేయి తిప్పి నా వ్యాధి నయనుకుంటుని. ప్రియమంటే తల్లిదండ్రులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా, ప్రభు ఈనాడు మనకు చెప్తూ ఉన్నాడు. ఇక తపస్కాలపు 2వ శుక్రవారం నాడు కోపం అనేది మనకు ఒక విధమైన అపకారమే కానీ కోపం వలన మనకి ఏ విధంగా ఉపకారం అనేది జరగదు. కోపం అనేది మానవుని ఒక క్రూర మృగముగా మారుస్తుంది. కోపం అనేది పగను పెంచుకునేటట్లుగా చేస్తూ ఉందని చెప్తూ చూడండి, ఇక్కడ మనం చదివినటువంటి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ నామాను అనేటువంటి ఒక వ్యక్తి మనకి కనబడుతూ ఉన్నాడు. ఎవరమ్మా? నామాను. ఎవరంటే
సిరియా దేశానికి సైన్యాధ్యక్షుడు. ఇశ్రాయేలు దేశానికి వచ్చినటువంటి నామాను ఎలీసా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఆ సిరియా దేశానికి చెందినటువంటి సైన్యాధ్యక్షుడైన నామానికి చాలా సూర్యుడు, వీరుడు, యుద్ధానికి వెళ్ళాడంటే జయము తీసుకొని వచ్చేటువంటి వ్యక్తి. కానీ అతనికి ఒక వ్యాధి ఉంది. ఏంటా వ్యాధి? కుష్టి వ్యాధి ఉంది. అందుకే ఆ కుష్టి వ్యాధిని నయము చేసుకోవడానికి సిరియా దేశం నుంచి నామాను గుర్రాలతోనూ రథాలతోనూ ప్రవక్త అయినటువంటి ఇశ్రాయేలు దేశం ఉన్నటువంటి ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు నామాను ఎలీషా ఇంటి ముందుకు వెళ్ళి ఆగినప్పుడు బయటికి ప్రవక్త వచ్చాడు. ప్రవక్త శిష్యుడు వచ్చాడు. శిష్యుడు వచ్చి నామానుతో చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో అయ్యా నామాను గారు, మీరు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి యోర్దాన్ నదిలోనికి వెళ్ళండి. ఆ యోర్దాన్ నదిలోనికి వెళ్ళి 7 సార్లు మునగండి, మీ కుష్టి వ్యాధి పోతుందని చెప్పి ఆ ఎలీషా ప్రవక్త శిష్యుడైనటువంటి గెహాజీ వచ్చి నామానుతో చెప్తాడు. అప్పుడు నామాను ఏమంటాడంటే, ఆ 11 మాటలు మనం చెప్తున్నాం, కానీ ఆ మాటలు విని నామాను ఉగ్రుడాయను. ఏమైపోయాడు? కోపగించుకున్నాడంటే. ఈనాడు చాలామంది చిన్న చిన్న విషయాలకి పెద్దగా కోపం అయిపోతుంటారు. చిన్న చిన్న మాటలకే లేచి మీద పడిపోయినట్లుగా ఉంటూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ప్రభువు వారు ఏమంటున్నారంటే, కోపం అనేది మనకి అపకారమే కానీ ఉపకారం అనేది చేయదు ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, ఆనాడు నామాను కుష్టి నుంచి ఆరోగ్యం పొందుకోవడానికి, తన అనారోగ్యం పోగొట్టుకుని ఆరోగ్యం పొందడానికి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి ఎలీషా ప్రవక్త ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రవక్త యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు మునగమన్నప్పుడు నామాన్ ఏం చేస్తున్నాడు? కోపమైపోతున్నాడు. ఇదిగో ప్రవక్త బయటకు వచ్చి నా తల చేయి పెట్టి నాకు ప్రార్థన చేస్తాడు, నా కుష్టి పోతుందని చెప్పి నేను అనుకుంటే ఈ ప్రవక్త నన్ను వెళ్ళి ఏట్లో మునగమంటున్నాడని చెప్పి కోపమైపోతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆనాడు నిజముగానే ఈ నామాను కోపమైపోయి తన యొక్క సేవకుడు చెప్పిన మాట వినకుండా తిరిగి తన దేశానికి వెళ్ళిపోతే ఏమవుతుంది? తన కుష్టివ్యాధి పోతుందా? కుష్టివ్యాధి పోతుందా? పోదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ అప్పుడు మరలా తన సేవకుడు చెప్తాడు, అయ్యా ఈ ప్రవక్త నేనేమైనా కష్టమైన పని చేయమన్నాడా? లేదు కదా. వెళ్ళి నదిలో 7 సార్లు మునగమన్నాడు కదా, వెళ్ళి మునిగితే నీకేమి కష్టమని చెప్పినప్పుడు నామాన్ ఏం చేశాడు? యోర్దాన్ నదిలోకి వెళ్ళాడు. 7 సార్లు మునిగాడు. 7వసారి మునిగి లేచినప్పుడు తన దేహము చిన్నపిల్ల దేహములాగా ఆరోగ్యంగా అయిందంట. చూడండి ప్రియమైన దేవుని సంగమ, కోపం అనేది మనకు అపకారమే తెస్తుంది కానీ ఉపకారం అనేది మనకు ఎన్నడూ కూడా చేయదు. అందుకే కోపాన్ని మనము తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కోపాన్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో మనకి దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాం. చూడండి, ఇంకొక మాట చెప్తుంది వాక్యము, వెర్రి కోపం అనేది అవినీతికి తీసుకుని వెళ్తుంది కానీ కోపం అనేది మనకి ఎన్నడూ కూడా మంచిని చేయదంట. లోకా సువార్త 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. లోకా సువార్త 6వ అధ్యాయము 11వ వచనము. అది చూచి వారు వెర్రి కోపముతో యేసును ఏమి చేయుదుమా అని మంతనములు సలుపు చాగిరి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పైకి చూడాలి, అంతమంది కూడా సిలువ వైపు చూడండి. ఈనాడు వాక్యము కోపాన్ని తగ్గించుకోమని మనకి చెప్తూ ఉన్నది. తపస్సు కాలంలో కోపాన్ని మనం మెల్లమెల్లగా తగ్గించుకోవాలి. కోపం తగ్గించుకోకపోతే మనకి కష్టమే. మనకు క్రూర మృగములాగా మారిపోతాం. మనకు అపాయాన్ని తీసుకొని వస్తుంది. వెర్రి కోపం అనేది మనకి పనికిరాదు ప్రియమైన దేవుని బిడ్డలారు. చూడండి, ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో యేసు ప్రభు వారు ఒకానొక దినాన విశ్రాంతి సమయంలో ఇదే విధముగా దేవాలయంలో అందరూ కూర్చొని ఉన్నప్పుడు ఒక ఊత చేయగలంటే ఒక వ్యక్తి వస్తాడు. అంటే చెయ్యి పడిపోయినటువంటి వ్యక్తి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆ స్వస్థతనిస్తారు. స్వస్థతనిచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి ధర్మబోధ పరిస్థితి యేసు ప్రభు వారి మీద కోపం పెంచుకుంటారు. కోపం ఉందంటే ఏం చేద్దామా, యేసు ప్రభు వారిని గుద్దిద్దామా, చంపేద్దామా, లేకపోతే ఎలా కొడదామా, ఏం చేద్దామని చెప్పి యేసు ప్రభు వారి మీద లేనిపోని వెర్రి కోపం పెట్టుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ యేసు ప్రభు వారు ఏమైనా తప్పు చేశారా? ఏమైనా ఎవరైనా బాధ పెట్టారా? ఎవరైనా కొట్టారా? ఎవరైనా తిట్టారంటే ఏమీ లేదు. ఆయన ఏం చేశారు? ఊత చేయగలవానికి స్వస్థతనిచ్చారు. ఈనాడు కూడా కొంతమంది చాలామంది ఇదే విధంగా మంచి చేసేవారిని చూసి కోపగించుకునేవారుగా చాలామంది ఉన్నారు. 10 మందికి మంచి చేస్తే వాడు చేసేదేంటి, నేను చేయలేనా? 10 మందికి మంచి చేస్తే ఇది వాడిని చూసి కోపగించుకునేవారుగా చాలామందిని మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని సంగమ. అందుకే ప్రభువారు మనల్ని ప్రేమించి
ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్తూ ఉన్నారు, ఇదో కోపం, వెర్రి కోపం అనేది, కోపం కోపం అనేది వెర్రి కోపం అనేది పనికిరాదు. అది దేనికి దారి తీస్తుందంటే అవినీతికి, అక్రమానికి, అన్యాయం చేయడానికి దారి తీస్తూ ఉంది. చూడండి, ప్రభువు వారు స్వస్థతలు చేస్తే అక్కడ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ప్రభువు వారి మీద కోపగించుకొని ఏం చేశారు? ఆయనకి ఏం చేశారు? యేసు ప్రభు వారిని ఈనాడు మన తపస్కాలంలో ధ్యానిస్తుంటే సిలువ ధ్యానాలు, ఆ ప్రభువు వారు మన కొరకు మంచి చేస్తే ఐశ్వర్యవంతులైన ప్రభువారు ఏమీ లేని పేదవాడిగా పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారు. ఇదిగో మన కొరకు చివరి రక్తబొట్టు వరకు కాచి మన కొరకు ప్రాణం పెట్టారు. ఆ విధంగా చేసినది ఎవరంటే ఆనాటి యూదులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులే. ప్రభువారు మంచి చేస్తూ ఉంటే ఆయన చేసిన అద్భుతాలను బట్టి ఆయన అనేక వేల మంది జనాలు వెంబడిస్తూ ఉన్నారు. ఆయన చెప్పినట్టు ప్రసంగాలకు ఆకర్షితులయ్యి అనేక వేల మంది జనాలు యేసు ప్రభువారు వెనకాల నడిచి వెళ్తూ ఉంటే ఎవరు మా దగ్గరికి రావట్లేదు, ఎవరు మా కానుకలు ఇవ్వట్లేదు, ఎవరు మా మాట ఆలకించట్లేదని ఆనాడు ధర్మశాస్త్రకులు, పరిసయ్యులు, యూదులు ప్రభువారి మీద కోపగించుకొని ఆయన ప్రాణాన్ని తీసినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చివరిగా ఆగ్రహం అనేది ఒక అవలక్షణం అంట. ఏంటి ఆగ్రహం? కోపం అనేది ఒక అవలక్షణం అంటే ఒక హ్యాండిక్యాప్, అంటే ఒక చెయ్యి లేకపోవడమో, కాలు లేకపోవడమో, లేకపోతే చూపు లేకపోవడం, ఇది అవలక్షణాలు అంటాం కదా. అదేవిధంగా కోపం అనేది ఒక అవలక్షణమని వాక్యము చెప్తున్న. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనము చదవండి. కోప స్వభావుడు వెర్రి పనులు చేయును, కానీ జ్ఞాని ప్రశాంత మనస్కుడుగా ఉండును. అదేవిధంగా 16వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనము. ఆ ఓర్పు గలవాడు వీరుని కంటే గనుడు, నగరమును జయించుట కంటే తనను తాను గెలుచుట లెస్స. చూడండి ప్రియమైన దేవుని సంగమా, ఈనాడు వాక్యం చెప్తున్నది, కోపాన్ని బట్టే మనం చాలా మంది నశించిపోయే వారిగా ఉన్నాము. కోపం అనేది మన అవలక్షణం లాంటిది. ఈనాడు చాలా మంది నేను అది సంపాదించాను, ఇది సంపాదించాను, ఆస్తులు సంపాదించాను, భూములు సంపాదించాను, బంధువులను సంపాదించానని అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యము చెప్తున్నది, నగరాన్ని జయించుట కంటే కూడా తన్ను తాను గెలుచుటవాడు లెస్. అంటే మన మీద మన కంట్రోల్ ఉండాలి, మన మీద మనం గెలవాలి. చూడండి, చాలామందికి వారి మీద వారి కంట్రోల్ ఉండదు. కోపం వస్తే ఏం పనులు చేస్తారో, ఏం మాట్లాడతారో, ఎవరితో ఎలాగుంటారో తెలియదు. కోపం వస్తే ఎటువంటి పనులు చేస్తారో తెలియదు. అందుకే నాడు ప్రభువారు అంటున్నారు, నగరాన్ని జయించడం కంటే, అంటే నువ్వు ఒక రాజుగా, అధికారిగా, గొప్పవాడిగా, పేరు ప్రఖ్యాతులు పొందుకునేవాడిగా కంటే కూడా నీ మీద నీకు కంట్రోల్ ఉండాలి. నిన్ను నీవు అదుపులో పెట్టుకునేవాడిగా ఉండాలి. నీ శరీరాన్ని నువ్వు అదుపులో పెట్టుకునేవాడిగా ఉండాలి. నీ ఆలోచనలు అదుపులో పెట్టుకునేవాడిగా ఉండాలి. నీ మనస్తత్వాన్ని నీవు అదుపులో పెట్టుకునేవాడిగా ఉండాలని ఈనాడు వాక్యము చెప్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఇక తపస్కాలంలో ఈ 2వ శుక్రవారం నాడు ప్రభువారు మనకు పిలుపునిస్తూ ఉన్నారు. కోపం అనేది పనికిరాదు, కోపాన్ని తగ్గించుకోవాలి, కోపాన్ని విడిచిపెట్టాలి. అది ఒక్కరోజుకో ఒక నెలలోనో సాధ్యము కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ తపస్కాలంలో ప్రతిరోజు కూడా దేవునితో గడుపుతూ దినదినము దేవునికి ప్రార్థన చేస్తూ, అయ్యా నాలో ఉండేటువంటి కోపాన్ని తగ్గించండి, నాలో ఉండేటువంటి ఈ కోపాన్ని తగ్గించండి అని మనం ప్రార్థన చేయాలి. అంటే మనం అంతమంది పాపాత్ములమే. మనల్ని దేవుడు అంతగా ప్రేమిస్తాడు, ఎంతగానో క్షమిస్తూ కాబట్టి ఇంకా మనం సజీవ లెక్కలో. దేవుడు మన యొక్క తప్పిదాలను లెక్క పెడితే మనము ఇక్కడ జీవించవలసిన వారము కామని వాక్యము చెప్తూ ఉన్నది. మనం చేసే పాపాలు నిజముగా దేవుడు లెక్క పెట్టగలిగినైతే మనం ఈ లోకంలో జీవించలేని వారమై ఉన్నాము. కానీ మన దేవుడు ఎవరు? ప్రేమామయుడు, కరుణామయుడు, దయాపూరితుడు, సులభముగా కోపపడేవాడు కాదని వాక్యము చెప్తున్నది. అంత ప్రేమ కలిగిన దేవుడే మనల్ని క్షమించి మనతో పాటుగా మన సహోదరులు కూడా క్షమించమని పిలుపునిస్తూ ఉన్నప్పుడు మన తోటి వారిని మనం మన్నించలేమా? తోటి వారితో సఖ్యత కలిగి జీవించలేమనేది ఈ మధ్యాహ్న కాల సమయంలో
మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే చూడండి, చివరిగా మనం ఒక వాక్యాన్ని చదువుదాం. కోపం అనేది పాపము కాదు. ఏంటి కోపం అనేది పాపము కాదు. అమ్మ ఆలకిస్తున్నారా? ఏంటి కోపం అనేది పాపము కాదు. కానీ ఆ కోపాన్ని మనం త్వజించినప్పుడే పాపము చేయకుండా ఉంటాము. కోపంలో పడిపోయినప్పుడు, కోపగించుకున్నప్పుడు మనం పాపంలో పడిపోతూ ఉంటాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, కోపాన్ని ఈరోజు మన కోపం వచ్చిందనుకోండి ఎవరి మీదైనా, ఒకవేళ ఎవరో మన దగ్గర ఏటి దగ్గర, పని దగ్గర, లేకపోతే ఇంకేదైనా మన వీధిలోనో, లేకపోతే ఇంకెక్కడో మన గురించి లేనిపోని మాటలు అన్నారనో, లేకపోతే ఏం చేస్తారనో, ఇలాగ అన్నారనో, లేకపోతే నీకేదో చేస్తున్నారని చెప్పి వారి మీద నువ్వు కోపం పెంచుకున్నప్పుడు వాక్యం చెప్తున్నది చూడండి. పునీత్ పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 26వ మాట చదువుదాం. పునీత్ పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 26వ వచనము. కనుకనే ఒకవేళ మీకు కోపము వచ్చినచో ఆ కోపము మిమ్ము పాపములోనికి లోని సూర్యుడు అమించులాగా మీకు చల్లపోను. వాక్యం ఏమంటుంది? కోపం అనేది పాపము కాదు, కానీ ఆ కోపము మిమ్మల్ని పాపములోనికి లాగుకోకుండా, ఒకవేళ మీకు ఎవరి మీద కోపం వస్తే పాపాన్ని సూస్తమించేలాగా మీ కోపము చల్లారిపోవాలంటే, ఈరోజు ఇప్పుడు మన కోపం వస్తే అదేసరికే మనము చల్లార్చుకోనాటి కోపాన్ని మరలా పగను మరలా మనం దవ్వకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, పగ తీర్చుకోవడము నా పని, అది మీ పని కాదు. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఏమంటున్నాడు దేవుడు? పగ తీర్చుకోవడం అనేది నా పని, యుద్ధము యెహోవాదే, మీ పక్షాన నేనున్నాను. మీ మీద ఎవడైనా కోపం పెంచుకున్నాడా? మీ మీద ఎవడైనా పగ పెంచుకున్నాడా? మిమ్మల్ని అన్యాయంగా ఎవడైనా తిడుతూ ఉన్నాడా? మీ మీద లేనిపోని కుట్రలు ఎవడైనా పన్నుతూ ఉన్నాడా? మిమ్మల్ని కూలద్రోయాలని, మీ ఉద్యోగాన్ని ఓడగొట్టాలని, లేకపోతే మీ కుటుంబాన్ని పడదొయ్యాలని, నిన్ను కిందకు తోసివేయాలని ఎవడైనా చూస్తూ ఉన్నాడా? అయితే వాడి మీద నువ్వు కోపం పెంచుకోకు, పగ పెంచుకోకు, వాడిని నాకు అప్పచెప్పు, నేను చూసుకుంటానని ప్రభువు వారు చెప్తున్నారు. చూడండి, పునీత్ పౌలు గారు రోమీయులకు లేక 12వ అధ్యాయము 19వ వచనము. ప్రియులారా, ఎన్నటికిని మీరు పగ తీర్చుకొనక దేవుని ఆగ్రహమునకే దానిని వదిలివేయుడు. చదవండి. ఏలయనా వ్రాయబడి ఉన్నట, పగ తీర్చ నేనే ఫలం ఇచ్చు అని ప్రభు పలుకుచున్నాడు. స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు వారు చెప్తూ ఉన్నారు, కోపం అనేది ఒక అవలక్షణము. కోపం అనేది మనకు అపకారమే చేస్తుంది, కానీ ఉపకారం చేయదు. కోపం అనేది మనలో ఒక క్రూర మృగములాగా మార్చి ఇదిగో మనం నశించిపోయే వారిలాగా చేస్తూ ఉంది. కాబట్టి యొక్క మధ్యాహ్న కాల సమయంలో, ఈ తపస్కాలంలో ప్రభువు వారు మనకు పిలుపునిస్తూ ఉన్నారు. ఇదిగో మీరు ఎవరి మీద కోపం పెట్టుకోకండి, ద్వేషం పెట్టుకోకండి, ఎవరి మీద మీరు పగ తీర్చుకోనకండి, దేవునికే దాన్ని విడిచిపెట్టండి. అయ్యా పలానా వారు నా మీద లేస్తూ ఉన్నారు అని చెప్పి నువ్వు దేవునికి అప్పనప్పుడు, ఇదిగో నీ పక్షాన ఉండి పగ తీర్చేవా నేనే అని చెప్పి ప్రభువు చెప్తూ ఉన్నారు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరి మీదైనా సరే మన కోపం ఉన్నట్లయితే ఆ కోపాన్ని విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంకా చివరిగా ఈనాటి పట్టణంలో ఒక మాట ప్రభువు వారు మనకు చెప్తూ ఉన్నారు. చూడండి, సువార్త పట్టణంలో ఒకే ఒక మాట చెప్తూ ఉన్నారు. అది మనము ఇంకా చాలా కష్టమైనటువంటి మాట. మన పగ ఉన్నవాడినే క్షమించాలనంటే ఇంకా దానికంటే కూడా భిన్నముగా ప్రభువు వారు మరొక మాట చెప్తూ ఉన్నారు. ఏమిటి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంత వదిలిపెట్టి నీ సోదరు సఖి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. మనకి ఎవరి మీదైనా కోపం ఉంటే, లేదా మన మీద ఎవరికైనా కోపం ఉంటే ముందు ఎవరెళ్ళి క్షమాపణ చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఎవరికి నేను ఎవరి మీదైనా కోపం ఉంటే, లేదా నా మీద ఎవరైనా కోపం ఉంటే ఎవరు క్షమాపణ చెప్పాలి? వెళ్ళి ముందుగా కోపం ఎవరిలో ఉందో
వారెళ్ళి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒరేయ్! నేను నీ మీద అనవసరం కోపగించుకున్నాను. లేకపోతే నిన్ను ఈ విధంగా తిట్టాను, లేకపోతే నిన్ను కొట్టాను. ఒక భార్య భర్తను గాని, భర్త భార్యని గాని, అన్నదమ్ముడు గాని, సహోదరులు గాని, లేదంటే ఒకే దగ్గర ఉద్యోగం చేస్తున్న వారు గాని, ఒకవేళ వారి మీద కోపం ఉంటే మనం వెళ్లి వారిని క్షమాపణ కోరాలి. కానీ ప్రభువువారు ఇంకా ఇక్కడ భిన్నంగా ఇంకొక మాట చెప్తూ ఉన్నారు. ఏంటంటే, నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఒకవేళ నీ మీద ఎవరికైనా కోపం ఉంటే, అంటే నా మీద నా సహోదరుని కోపం ఉంటే నేనేం చెయ్యాలంటంట, నేను వెళ్ళి నా సహోదరునితో సఖ్యపడాలంట. ఏం చెయ్యాలి? సఖ్యపడాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని సంగమా, ఈనాడు వాక్యం ఏమని చెప్తుంది? కోపం అనేది క్రూరముగా మారుస్తూ ఉంది. అది ఒక అవలక్షణము. కోపం అనేది అపకారం. అంటే కోపం మనలో ఉంటే అది మనకే అపకారము, మన తోటి వానికి కూడా అపకారం. ఎందుకంటే నేను ఎవరి మీద కోపం పెట్టుకున్నానో వాడి మీద పగ పెంచుకొని అవకాశం కొరకు ఎదురు చూసి వాడు ఎప్పుడు దొరుకుతాడా, వాడిని దెబ్బ కొడదామని చెప్పి అవకాశం దొరికినప్పుడు వాడిని దెబ్బ కొడతాం. దెబ్బ కొట్టినప్పుడు ఏమవుతుంది? వాడికి నష్టము జరుగుతుంది. తర్వాత నాకు కూడా ఒకానొక రోజు నష్టము జరుగుతుంది. అంటే కోపం వలన కోపం ఉన్నవాడికి నష్టమే, ఎవరి మీద కోపం పెంచుకుంటున్నామో వాడికి కూడా నష్టమే. ప్రియమైన దేవుని సంగమా, అందుకే ప్రభువు వారు ఏమంటున్నారు? ఇదిగో నీవు బలిపీఠ సన్నిధికి, దేవాలయానికి నువ్వు వచ్చినప్పుడు నీ మీద ఎవరికైనా కోపం ఉందని నీకు అనిపిస్తే, నీ మీద ఎవరికైనా కోపం ఉంది, నేను పలానా వాడిని ఒకవేళ ఏదో అన్నాను, వాడి మీద నా మీద కోపం పెంచుకున్నాడేమో, పలానా వాడు నా మీద ద్వేషం పెంచుకున్నాడేమో అని చెప్పి నీకు అనిపిస్తే నువ్వేం చేయాలంటే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు సఖ్యపడాలంట. మనలో కోపం ఉంటే మన మీద క్షమాపణ కోరాలి. మన మీద ఎవరికైనా కోపం ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? సఖ్యపడాలని ప్రభువు వారు చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండూ చేయాలంటే కూడా మనకి ధైర్యం ఉండాలి. ఎంతో ధైర్యము, ఎంతో తెగువ. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? గట్స్. అంటే మనకి ఎంతో గట్స్ ఉంటే కానీ మనం ఇది చేయలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈ తపస్కాలంలో అంత గట్స్, అంత ధైర్యము, అంత శక్తి, అంత బలము మనకు కావాలంటే ఈనాడు ప్రభువు వారు శ్రీ సభ మనకు పిలిపినిచ్చినట్లుగా ఈ తపస్కాలంలో ఉపవాసం ఉంటూ, దాన ధర్మాలు చేస్తూ, త్యాగక్రియలు చేస్తూ, ప్రతినిత్యము ప్రార్థనలో పాల్గొని కోపాన్ని విడిచిపెట్టే ఆ యొక్క ధైర్యాన్ని, శక్తిని, పగవారితో సఖ్యపడి ఉంటే జ్ఞానాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మోకరించండి. వీలైన ప్రతి ఒక్కరు మోకరించి కొండలు మూసుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో శాంతి సమాధానం కావాల్సిన శాంతి సమాధానం చేతను ఇవ్వాలంటే ముందు మన కోపాన్ని వేయమని కోరుతూ ఉన్నారు. ఇది ఉదయం నా పగ, ఈ హృదయం నా కోపటే శాంతి వస్తుంది. దేవుని సంగమా, ఇది క్షమించే మనము ఇష్టపడే మనస్తత్వంలో ఉండాలని నాడు కోరుతూ ఉన్నారు. ఒకవేళ నీ అన్న, నీ చెల్లెలు, నీ ఎరుగు వారి కోపం ఉందేమో, కోపం అనేది మనకు ఒక అవలక్షణము. ప్రియమైన దేవుని సంగమా, కోపం అనేది మనకు అపాయాన్ని తీసుకొని వస్తూ ఉంది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. దేవుణ్ణి అడుగుదాం. అడిగితే మనకు అన్నీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనమే పాపాత్ములమై మరణించవలసిన వారమై ఉన్నప్పటికీ మన కొరకు ప్రేమించి ప్రాణం పెట్టి మనల్ని క్షమిస్తూ ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వెంబడిస్తున్న మనము మన సహోదరుడిని మన్నించలేమా? మన తోటివాడిని మన్నించలేమా? మనతో కలిసి ఉన్నవాడిని మనం క్షమించలేమా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఆ శక్తి ఇవ్వాలని మనం పరిశుద్ధ సర్వోన్న తర్వాంతరి నిన్నా నేడు ఏకగా ఉన్నవాడా, మన దేవుడా, మార్పువాడా, స్తోత్ర. అబ్రహాము దేవ, సాకు దేవ, కోబు దేవ వందన తండ్రి. ఈ తపస్సు 2వ శుక్రవారం నాడు నువ్వు మాతో మాట్లాడిన మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి దేవా. మాలో నుండి వెర్రి కొన్ని తీసివేయండి. వెర్రి కోపం అవినీతికి పాల్పడుతుందని వాక్యం చెప్తున్న దేవా. కోపం అనేది దేవ మూర్ఖత్వం అంటున్నావు. కోపం అనేది ఒక అవలక్షణం అని చెప్తూ ఉన్నావు. కోపం అనేది అపకారమే కానీ ఉపకారం కలుగు చేయదని నువ్వు మాతో మాట్లాడుతున్నావు తండ్రి. కొనకి ఇది మాకు దేవా, ఎవరి మీదైనా కోపం ఉన్నట్లయితే అది సూర్యుడు అస్తమించేలాగా నువ్వు కోపాన్ని విడిచిపెట్టమని నువ్వు మాతో మాట్లాడుతున్నావు. కొనక దేవ, మాలో ఉండే కోపమును, ద్వేషమును, పగను విడిచిపెట్టి క్రీస్తును పోలి జీవించడానికి నీ సహాయమును దయచేయండి. మాలో ఉండే ప్రతి దుర్గుణమును ఈ తపస్కాలంలో కొద్ది కొద్దిగా విడిచిపెడుతూ ఈ తపస్కాలంలో వచ్చే శక్తిని మేము ఆ జీవితకాలం అంతా కొనసాగించడానికి నీ కృప చూపించమని నేను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థిస్తూ ఉన్నారో, ప్రార్థించిన ప్రతి బిడ్డను పేరు పేరు నువ్వు దీవించండి. వారిలో ఉన్నటువంటి దేవా, నీ చిత్తానుసారం హృదయ ఆలోచనలు నెరవేర్చండి. ప్రత్యేకంగా ఈ సహోదర దీక్ష తీసుకున్న బిడ్డలను ప్రేమించండి. ఇది దేవా, ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే ఆలకి
ఇస్తూ ఉన్నారో ఆలకిస్తున్న ప్రతి బిడ్డను కూడా నువ్వు ప్రేమించమని, నీ చిత్తము చొప్పున వారిని దీవించమని, అయోగ్యుడిని అల్పుడును నన్ను నా కుటుంబాన్ని కూడా నువ్వు దీవించమని, మహిమ ఘనత ప్రభావాలు నీవే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.